దిగండి. సూపర్ కళ్ళజోడు చేస్తే ఇంకా బాగా కనపడుద్ది. సూపర్. రొయ్య గారు రండి. ఇదే ఊరి ఉడతల బట్టి నాయలు ఎక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య. అమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. అక్కడ కొలను చూడండి. చూసాము. ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి, లేని రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. నేను కదా. పుణ్యం వస్తుంది, వెళ్ళండి స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను దిగనవసరం లేదు. ఎందుకనో? ఎందుకంటే నాకే రోగాలు లేవు గనక. మీకు లేనింటో నాకు తెలుసు. నోరు మూసుకుని నీళ్ళలో దిగండి. అయితే ఓకే. ఊరి నీ అమ్మ వాడు మునిగి ఈడొచ్చాడు బయటికి. వాడేడి ఈయనే మా ఆయన విగ్గు పెట్టుకుని వీడా? అరే వెంకటాచలమా, నా అయ్యారా కాకులు తినడాయరా మమ్మల్ని అందరినీ నీళ్ళలో దింపి నువ్వు ఉంటే చేస్తున్నావురా రొయ్య. మనకి జలగండం ఉందే. మీ ఇద్దరు రండి. అలాగే రండి, పంపిస్తాను. ఆడుకున్నావు ఎట్లా? ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు? మంచి మర్యాద కొంచెమైనా లేవా? అదేంటమ్మా ఇప్పుడు ఏమైందని? మీరు మాట్లాడకండి ప్లీజ్. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. సారీ అండి, అందరూ సరదాగా ఉంటేను. ఉంటే నీళ్లు కొడతారా? నిజంగా నా మీద కోపం వచ్చిందని భయపడిపోయానండి బాబు. నాకు మీ మీద కోపం ఎందుకుంటుందండి? అయినా అసలు మీరేం చేశారని నీళ్లు చల్లారు అంతే కదా. ఓర్ నాయనో. వామ్మో, ఆ వెంకటాచలంగానే తెంగర నాయాలనుకున్నాను. వాడికన్నా కూడా నువ్వు. అమ్మో నేనేమో అనుకున్నాను కానీ నువ్వు మామూలు పిల్లవి కాదమ్మాయ్. రొటీన్ గా ఉంటే లైఫ్ బోర్ కొడుతుంది కదా పిన్ని గారు. వెంకటాచలమా, నా యాల కుందేలు బట్టి నాయాలని కింద కలుతానే కాళ్ళకాడ చెరువులో ఏమైనా కప్పలు ఉన్నాయా ఏంద్రా? ఒకప్పుడు ఉండేయండి, మరి ఇప్పుడు ఏమయ్యాయి? పావులు వచ్చి తినేసి. అంటే ఇందులో పావులు ఉన్నాయా? అదిగా కదా నేను దిగలేదు. ఏంటలా చూస్తున్నారు? శైలజ్ గారు మీకు నమస్కారం. నన్ను నేర్పించాలు ఇంకొదిలేయండి. సూపరు సూపరు. ఏంటిది గాడిదని చూసి సూపర్ అంటే? ఏది గురుగారు నాకేమంటే నేను చూసేస్తాను. ఎలవా ఇవన్నీ చూడాలంటే కళాహృదయం ఉండాలా? మనం అదృష్టం కొద్ది అన్నవరం వచ్చాం కదా, లేకపోతే ఆడుకోబోతున్నాను. శ్మశానంలో తీసుకొచ్చావా? పుర్రెలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రు అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరిది ఏంటి? పిఠాపురం మహారాజా వారు. రెండో గుర్రే అది ఆయిందే. ఇదిగో ఇడుచుడు, ఒక మనిషికి 2 పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు, ఇది పెద్దప్పుడు తిన్నాయా? మీ ఏదో డిస్కషన్ చచ్చిపోతున్నా మీకు. సూపర్. ఎంతసేపు నువ్వేరా చూసేదనా రొయ్య? ఉండండి. ఉండండి. అబ్బా, అబ్బో, రొయ్యలే రొయ్యలు, ఇంగ్లీష్ రొయ్యలు. అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. చూడమ్మా, చూడు అదేంటండి అక్కడ ఇచ్చారే? ఏదైనా బైనాక్లర్ ఇందాక మీరు చూస్తున్న బాగోతుందా? ఇలా రండి, పక్కకి రండి, మీ సంగతి చెప్తాను. పెట్టావులేవా నీ పర్సనాలిటీకి బెల్ట్ ఒకటి. అరే ఉచ్చకుంట్లో చేపలు పెట్టినాయారా? మమ్మల్ని నీళ్ళలో తిప్పి నువ్వు ఒడ్డుంటామంటరా ఎదవనాయాలని. ఎల్లవాయ్ ఆడవాళ్ళ చీరలు చొక్కాలు గురించి ఏమండి శైలజ్ గారు? శైలజ గారా? మీ ఆవిడ గారు అక్కడేదో చెట్టు కనపడితే ఆగారు. ఎక్కడనే? ఇప్పుడు ఎక్కడికయ్యా దేవానందం? ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్ స్పాట్ ఉంది, అక్కడికి. ఆలోచించడానికి తొందరగా బయలుదేరు. మరి శైలజ రాదటే చెప్ప చుంచుమోహనాయాలని. వాళ్ళేదో కొత్తగా పెళ్ళిన వాళ్ళు కాసేపు చాటును కూర్చొని ముద్దు ముచ్చట తీర్చుకుందాం అనుకుంటుంటే నువ్వు పిలిచింది మధ్యలో రొయ్య. వాళ్ళే వస్తారు బెల్లగా. ఇప్పుడు బడే ఐడియా ఇచ్చారు బళ్ళేరావు గారు. ఇంకా కృష్ణమూర్తి, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవ్ స్పాట్ ఉంది. మేము బస్సులో వెళ్ళిపోతాం, మీరు హ్యాపీగా నడుచుకొచ్చేయండి. ఉండు, ఇప్పుడే వచ్చేస్తాం. 5 minutes లో వచ్చేస్తాం. ఫ్రాడ్ రైట్. గుంజీళ్ళు తీసిన చాలు, అవతల బస్సు వెళ్ళిపోయింది. 5 కిలోమీటర్లు నడవాలండి. అయ్యయ్యో, బస్ వెళ్ళిపోయిందా? మన వదిలేసి ఎలా వెళ్ళాడండి? వాడు మాత్రం ఎంతసేపు ఆగుతాడండి? మీరు ఇలా కనపడరా కల మొక్కుతూ ఉంటే. దేవుడి గురించి అలాంటి మాటలు మాట్లాడకండి. అసలు ఆయన లేకపోతే మనం లేవండి. అంతదాకా ఎందుకు? ఏ పరిచయం లేని మనిద్దరం ఒకే రోజు ఒకే బర్త్ లో జర్నీ చేయటం, ఒక రోజంతా ఇలా కలిసి ఉండటం, మంచి ఫ్రెండ్స్ అవటం అన్నీ ఆయనే డిసైడ్ చేస్తాడు. కాసేపు మీరే కరెక్ట్ అనుకుందాం. ఒక్క నిమిషమైనా దేవుడికి రెస్ట్ ఇవ్వరండి? అయినా 24 గంటలు దేవుడిని విసిగించేంత కోరికలు మీ అమ్మాయిలకి ఏముంటాయండి? ఏముంటాయంటే చాలా చాలా కోరికలుంటాయండి.
అమ్మాయి మనసంటే తీయని ఆశలు మోసే పల్లకి పైకెప్పుడు కనపడదు పై పై చూసే ఏ కళ్ళకి కనిపించే అందాలన్నీ నా కోసమే అనిపించే చిలిపి వయసులో వేల కోరికలు పూలై పూయవా పెదవులతో పలికేదొకటి ఎదపరిచి తెలిపేదొకటి ఎవరికి చెప్పని కోరికలుండవా కోరకనే దొరికేదొకటి కోరినతో తీరేదొకటి తీరనివి ఎప్పుడు కోరికలే కదా నా మనసే తెలిసి ఎవ్వరు నా వాడుగా రావాలని లోలో కోరిక కోరికే లేని జీవితం వృధా అమ్మాయి మనసంటే తీయని ఆశలు మోసే పల్లకి మన బాపు బొమ్మల వలనే లోకాలను గీసినదెవరో ఎటు చూసిన చక్కని చిత్రమే కదా జగమంతా ఒక ఆలయము మనమంతా తన దివ్యలము రాయైనా నమ్మితే వరమి ఇవ్వదు మనలను దీవించుట కోసం అణువణువున మన కోసం ఉన్నది దైవం గుండె కనులతో చూడగలిగితే చారరట్టా, చారర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 రrr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 
ఎప్పుడు చూసినా కరుసుకొని ఉంటావు. మీది లవ్ మ్యారేజా? నేను పెళ్లి చేసుకోలేదు కానీ అమ్మాయి చచ్చిపోయింది. మిమ్మల్ని చేసుకున్న అదే పని చేసిందండి. నీ గుందిరా ఎప్పుడు మీ చీరసొక్క చాలా బాగుంది. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, ప్రయాణం బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగిందా? బాగా జరిగింది. నీతో చిన్న పని ఉంది, కొంచెం పక్కస్తావా? ఏటి కాంప్రమైజా? ఇక్కడే బతిమలుగొచ్చుగా. ఓ మిస్సెస్ శైలజ గారు ఉన్నారనా? మీరు వెళ్ళండి. వెళ్ళండి. రండి బ్రదర్. అంటే గురుగారు మొదట్లో చెరువులోని రొయ్యి పిల్లల్ని వదులుతారా? దున్నపోతుల్ని, ఆ. కుక్క పిల్లల్ని ఆ. ఎట్లా వదులుతాము. చేపలు, రొయ్యలు, తాబేళ్లు వస్తాయి. అది మ్యాటర్.
ఇదే విషయం పదే పదే రిపీట్ అయితే అబే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే బోర్ కొడుద్ది ఆ. ఈ సంచి ఆ? బస్సులు ఇస్తాను పద. డియర్ ప్యాసింజర్స్ ఇప్పుడు మీకు అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను రండి. ఏమి తిప్పుతున్నావురా మమ్మల్ని ముళ్ళల్లో పిల్లి గనక పిల్లల్ని తిప్పినట్టు తిప్పుతున్నావా? అది లవర్ స్పాట్. ఆహా. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమికులకి గుళ్ళంటిది. ఆ బెంచి కనిపిస్తుంది చూడండి, ఆ బెంచ్ మీద కూర్చుని ప్రేమికులు గాని ఇష్టపడ్డవాళ్ళు గాని భార్యాభర్తలు గాని ఏం కావాలని కోరుకుంటే అది జరుగుతుంది. అయితే నేను మా ఆవిడ అక్కడ కూర్చొని విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే జరిగిపోద్దా? గ్యారంటీగా జరిగిద్ది. నీకు విడాకులు వస్తాయి, మీ ఆవిడికి వేరే పెళ్లి అమ్మో. జరిగింది. రేయ్ ఇది నిజంగా నిజమేనా? దేవుడి మీద ఒట్టు, ఇది మాత్రం నిజం, నన్ను నమ్మండి. ఇదిగో కృష్ణమూర్తి, మీ ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు, కొత్తగా పెళ్ళైనోళ్ళు, వెళ్ళా బల్ల మీద కూర్చోండి. అయ్యయ్యో మీరు పెద్దవాళ్ళు, మీరు వెళ్ళి కూర్చోండి. ఆ, బాబాయ్ గారు మీరు పిన్ని వెళ్ళి కూర్చోండి. మేము వెళ్ళి కూర్చునేదేముందమ్మా నా రొయ్య కుర్రోళ్ళు, మీరు వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళమ్మా. 4 అబద్ధాలు ఆడినా ఇద్దరిని కలపాలరా, పెట్టలు కొట్టినా. వెళ్ళండి, వెళ్ళండి. ఏంటి అలా చూసుకుంటారు? వెళ్ళండి. దిస్ ఇస్ ఫర్ యూ ఓ ఏంటండి ఇది? గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూడండి, కోరుకోండి. లేడీస్ ఫస్ట్, మీరే కోరుకోండి. ఒక పని చేద్దాం, మనం అందరిలాగా ఎవరి గురించి వాళ్ళం కాకుండా ఒకరి గురించి ఒకరిని కోరుకుందాం. అలాగే కానివ్వండి. ఓ ప్రేమ దేవుడా, మా కృష్ణమూర్తి గారికి మంచి అందమైన పెళ్ళాం దొరకాలి. ఆవిడికి దేవుడంటే అస్సలు నమ్మకం ఉండకూడదు. పూజలు, నోములు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు అంటూ విసిగించకూడదు. నాకు అలాంటి భార్య కావాలి మీతో చెప్పానా? లేదు, పోనీ మీకు ఎలాంటి భార్య కావాలో చెప్పండి, అలాగే కోరుకుంటాను. చెప్పండి. అచ్చం మీలాంటి భార్య కావాలి. విజయవాడ వచ్చిందండి? అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా, మీరు పడుకోండి. అన్నవరం వచ్చింది, దిగండి. సారీ అండి, రాత్రంతా నిద్ర లేదు, అందుకే. పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఇదిగో కిట్టమూర్తి, మీరుండటం వల్ల అసలు టైమే తెలియలేదయ్యా. అమెరికాలో ఉన్న నా కొడుకు కోడలు అన్నారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సత్యనారాయణ మూర్తి మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇదిగో కృష్ణమూర్తి, పెళ్ళంటే రొయ్యల వ్యాపారం కాదు, 100 ఏళ్ల పంట. ఏదైనా తేడా ఉంటే మగవాళ్ళు మనం సర్దుకొని పోవాలా. ఇదిగో నువ్వు నెల్లూరు వస్తే మాత్రం తప్పకుండా బుచ్చిరెడ్డి పైన రావాలా. 2 రోజులు ఉండి రొయ్యల కొర తిరిగిపోదు. థ్యాంక్స్ అండి, మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదిగో బాబు, థ్యాంక్స్ అండి. పిల్లా పాపలతో కలకాలం ఆనందంగా జీవించండి. చాలా పొద్దుపోయింది, రేపు గుడికాడ కలుద్దాం. పదవే. వస్తానమ్మా. ఏమండి, మీరు కాటేజ్కి వెళ్ళండి, నేను కిందకి వెళ్ళేదని రూమ్ ట్రై చేస్తాను. రూమ్ దొరకపోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, లేదంటే టెంపుల్లోనో. అంత త్యాగం చేయక్కర్లేదు, ఈ టైంలో రూమ్ దొరకదు. కాటేజ్కి వెళ్దాం, పదండి. నా తిప్పలేవు, నేను పడతాను, నన్ను వదిలేయండి. వద్దని చెప్తున్నానుగా, పదండి. రండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అన్నవరం చాలా బాగుంది కదండి. ఇక్కడే ఉండిపోతారా ఏంటి? ఒక్కరికే కాటేజ్ ఎవరుగా. శైలజ్ గారు, సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ అంట కదా. అవును. అంటే ఇక్కడ పూజారులు కూడా పవర్ఫుల్లేనా? మీరేంటండి దేవుణ్ణి వదిలేసి పూజారి గురించి